రామోజీరావును చూడడానికి జగన్ వస్తాడా? వైఎస్ కుటుంబంపై విషం కక్కిన ఈనాడు. అనారోగ్యంతో కన్నుమూసిన రామోజీరావు పార్థివ దేహానికి జగన్ నివాళులర్పిస్తాడా? రామోజీ ఫిలిం సిటీకి గతంలో ఒక్కసారి వెళ్లిన జగన్ ఇప్పుడు రెండోసారి కూడా వెళ్తాడా? రామోజీరావు బతికుండగా 2 సార్లు మాట్లాడిన జగన్ ఇప్పుడు కడసారి చూసొస్తాడా? వైఎస్ ఫ్యామిలీతో రామోజీ మీడియా వైరం ముగిసినట్లేనా లేక ఇంకా కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే జగన్ వేధింపుల వల్లే రామోజీరావు చనిపోయాడన్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఆప్షన్ ఏ సమర్థిస్తాం, ఆప్షన్ బి సమర్థించం. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? రామోజీరావు మీడియాకి వైఎస్ కుటుంబానికి మధ్య నెలకొన్న వైరం ఈనాటిది కాదు, దాదాపు 40 ఏళ్ల నాటిది. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక రామోజీరావు ఆ పార్టీపై పెంచుకున్న తీవ్ర వ్యతిరేకత ఆ తర్వాత కాలంలో వైఎస్ కుటుంబం పైకి మళ్లింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రాధాన్యత పెరిగిన కొద్దీ ఆయన కుటుంబాన్ని రామోజీ మీడియా టార్గెట్ చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రకు కూడా బాగానే కవరేజీ ఇచ్చామని ఈనాడు చెప్పుకుంటుంది గాని అది ఆయన పైన అభిమానంతో కాదు. పాదయాత్రకు కవరేజీ ఇవ్వకపోతే ఈనాడు పత్రిక విశ్వసనీయత దెబ్బతింటుందనే భయంతోనే రామోజీరావు మెట్టు దిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయినప్పటికీ ఆయన కుటుంబంపై రామోజీ మీడియా పగ చల్లారలేదు. రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడిగా వైఎస్ జగన్ ప్రవేశించడంతో ఈనాడు మీడియా ఆయన్ని సైతం లక్ష్యంగా చేసుకుంది. ఈ విషయంలో 2014 ఎన్నికల్లో రామోజీరావు పాక్షికంగా విజయం పొందారు. ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో మాత్రం రామోజీ మీడియా జగన్ పై పూర్తిగా పైచేయి సాధించింది. ఏదేమైనప్పటికీ గడిచిన 15-20 ఏళ్లలో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. జగన్ ఆధ్వర్యంలో సాక్షి మీడియా ప్రవేశించడంతో రామోజీరావుకి వైఎస్ కుటుంబానికి మధ్య దూరం మరింత పెరిగింది. ఈ 2 మీడియాలు పరస్పరం ప్రత్యక్ష విమర్శలకు దిగాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి రామోజీ మీడియా జగన్ ని అక్షరాలతో చీల్చి చెండాడింది. నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో జగన్ ఓడిపోయేదాకా రామోజీరావు నిద్ర పోలేదని చెప్పొచ్చు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి తాను కోరుకున్న తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన 4 రోజులకే రామోజీరావు అనారోగ్యంతో చనిపోవడం అనూహ్యంగా జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రామోజీరావు కన్నుమూయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలను జగన్ కొనియాడారు. రామోజీరావు కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే తనను రాజకీయంగా శత్రువుగానే భావించిన రామోజీరావు తుదిశ్వాస విడవడంతో ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి జగన్ వస్తాడా రాడా అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంతగా వ్యతిరేకించినప్పటికీ ఆయన చనిపోయినప్పుడు భౌతిక కాయానికి నివాళులర్పించడానికి రామోజీరావు వచ్చారు. కాబట్టి రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి జగన్ వస్తాడనే చాలా మంది అనుకుంటున్నారు. రామోజీరావు భౌతిక కాయానికి ఆదివారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబం ప్రకటించింది. కాబట్టి శనివారం రాత్రి కల్లా లేదా ఆదివారం ఉదయం కల్లా జగన్ వస్తాడని ఆశిస్తున్నారు. రామోజీరావు చనిపోవడంతో వైఎస్ కుటుంబానికి ఈనాడు మీడియాకి మధ్య నెలకొన్న గొడవలకు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈనాడు మీడియా విధానం తెలుగుదేశం పార్టీని సమర్థించడం, ఆ పాలసీని మార్చుకుంటుందని అంచనా వేయకూడదు. కాకపోతే ఇన్నాళ్లు కొనసాగినంత తీవ్ర స్థాయిలో వైరం ఉండకపోవచ్చని, ఇరు వర్గాలు వచ్చే ఎన్నికల దాకా సంయమనం పాటిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు.